హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు వీడియోలో 8వ తారీఖు సెప్టెంబర్ నెల 1 నుంచి 5 తరగతులకు సంబంధించినటువంటి ఒకరోజు డైరీని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 5వ తారీఖు సెలవు, అదేవిధంగా 6వ తారీఖున మనకి నో బ్యాక్ డే సందర్భంగా ఆ రోజు డైరీలు లేవు. 7వ తారీఖు ఆదివారం మామూలే. అందుకనే మనం 8వ తారీఖుకు సంబంధించినటువంటి డైరీని మీ ముందు ఉంచుతున్నాను. 1వ తరగతి తెలుగుకి సంబంధించి 8వ తారీఖు డైరీ. ఇంగ్లీష్కి సంబంధించి ఎన్ లెటర్ వర్డ్స్ని వ్రాయమని చెప్పేసి ఇవ్వటం జరిగింది. టెక్స్ట్ బుక్లోను వర్క్ బుక్లోను ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇది 1వ తరగతి ఇంగ్లీష్ సెప్టెంబర్ 8వ తారీఖుకి సంబంధించిన ఒకరోజు డైరీ. గణితానికి సంబంధించి హారిజాంటల్ ఎడిషన్ వర్క్షీట్ కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి ఉంది. ఇది 8వ తారీఖుకి సంబంధించి 3వ తరగతి ఇక్కడతో పూర్తయింది. 2వ తరగతి సంబంధించి మా పాఠశాలకి కేవలం ఇంగ్లీష్ టీహెచ్పి మాత్రమే రావటం వల్ల దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. బోత్ వర్క్ బుక్ యాక్టివిటీస్ అండ్ టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కూడా ఇంగ్లీష్ సంబంధించి పూర్తి చేయాల్సి ఉంది. దీంతో 2వ తరగతి పూర్తయింది. ఇక 4వ తరగతికి సంబంధించి తెలుగు డైరీ. పరివర్తన పాఠంలో ఆదర్శ పఠనం ఉంది, అలాగే స్వీయ లేఖనం ఉంది. అదేవిధంగా సాధనా పత్రాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇది 4వ తరగతి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి డైరీ. ఇది 4వ తరగతి గణితానికి సంబంధించిన ఎడిషన్ చాప్టర్ ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి దానిలో వర్క్షీట్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్లోని యాక్టివిటీస్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. దీంతో 4th క్లాస్ మ్యాథ్స్ కంప్లీట్ అయింది. మాకు 4th క్లాస్ ఇంగ్లీష్ టీహెచ్బి రాని కారణంగా దాన్ని మీకు అందించలేకపోతున్నాం. ఈవీఎస్కి సంబంధించి కేవలం ఒకే ఒక పీరియడ్ ఉంది. పేజీ నెంబర్ 82లో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. దీంతో 4th క్లాస్ కంప్లీట్ అయింది. ఇక 5th క్లాస్కి సంబంధించి చేయగీతం పాఠ్యాంశం తెలుగుది. దానిలో పేజీ నెంబర్ 25లో ఉన్న గేయాన్ని చక్కగా పాడించటం, అలాగే సాధనా పత్రం 38వ పేజీలో ఉన్న సాధనా పత్రాన్ని ఫిల్ చేయటం అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో తెలుగు కంప్లీట్ అయింది. 5th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ది నెక్లెస్ పాఠం. దానిలో మొదటి పీరియడ్లో వర్క్ బుక్ని కంప్లీట్ చేయాలి, తర్వాత పీరియడ్లో పాఠ్యాంశాన్ని కొనసాగించాలి. సో రీడింగ్ కాంప్రహెన్షన్ సెకండ్ పీరియడ్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది. ఇక 5th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఈరోజు మనకి పీరియడ్ లేని కారణంగా డైరీ రాయాల్సిన అవసరం లేదు. 5th క్లాస్ ఈవీఎస్ పాఠం అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కేవలం ఈవీఎస్ ఒకే ఒక పీరియడ్ ఉంది. దానిలో భాగంగా మనం వర్క్షీట్ని 224లో ఉన్నటువంటి 225లో ఉన్న వర్క్షీట్ని కంప్లీట్ చేయాల్సినటువంటి ఉంది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. సో టెక్స్ట్ బుక్ యాక్టివిటీ, వర్క్ బుక్ యాక్టివిటీ బోత్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీకు 3వ తరగతిది ఈరోజు కూడా సమర్పించలేకపోతున్నాం. తర్వాత నుంచి మీకు కంటిన్యూ అవుతుంది. రేపొద్దున రిలీజ్ కాబోయేటువంటి దానిలో ఈరోజు అంటే 8వ తారీఖుకి సంబంధించినటువంటి డైరీని కూడా మీరు 3rd క్లాస్ వరుసగా చూసుకోవచ్చు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. యువర్స్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. మీ స్నేహితులకి, ఫ్రెండ్స్ అందరికీ కూడా దయచేసి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.